తన ప్రాణమిత్రుడు చనిపోయిన ఆయన జ్ఞాపకంగా స్నేహితులు అన్నదానం చేశారు. ఖమ్మం జిల్లాలో హనుమంతు తోటి వ్యాపారవేత్త ఆర్థిక సమస్యలతో మృతి చెందాడు. స్నేహితుని మరణంతో ఆ కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా నిలిచారు స్నేహితులు. తన స్నేహానికి దూరమై ఏడాది పూర్తి అవడంతో ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 1500 మందికి అన్నదానం చేశారు స్నేహితులు. బాధిత కుటుంబానికి తమ అండదండలు ఉంటాయని స్నేహితులు పేర్కొన్నారు. కైగూరి హనుమంతు ప్రథమ వర్ధంతి సందర్భంగా మార్కెట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భౌతికంగా హనుమంతు 20 సంవత్సరాల నుంచి మార్కెట్లో పనిచేసుకుంటూ అన్ని గుమస్తా నుంచి సేడ్ దాకా ఎదిగి అన్ని వర్గాలను కలుపుకోబోయే వ్యక్తి. అతను ఇవాళ జనాల మధ్యలో లేకపోయినా కానీ ఆయన మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలు వాళ్ళ స్నేహితులు అందరి రూపంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎంతో దుర్దినం. ఒక మిత్రుడు, సహచరుడు, ఒక గుమస్తాగా మొదలై ఇదే మార్కెట్ యార్డ్లో ఒక కమిషన్దారుగా ఎదిగినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఓ బీసీ కులం నుంచి వచ్చినటువంటి మహా వ్యక్తి అతను. కైగూరి హనుమంతు పెరకగూడెం గ్రామవాసి. బతుకుదేరు కోసం ఖమ్మం మార్కెట్కి వచ్చి ఎంతోమంది రైతుల్ని వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ వాళ్ళ కమిషన్ వ్యాపారంలో సహకరిస్తూ అన్ని రకాలుగా ఆటుపోటను ఎదుర్కొంటూ ఇక్కడున్న వ్యాపార వర్గాలతో కావచ్చు, అధికారులతో కావచ్చు, సాటి శ్రామికులు, కార్మిక వర్గాలందరితోటి తోడుగా ఉన్నటువంటి గుమస్తా వర్గాలతో కూడా ఎంతో మన్ననలు పొందుతూ ఒక ఉన్నత స్థానం సంపాదించగలిగింది. ఈరోజు మా అందరి మనసులో ఒక వ్యాపారస్తుడిగా ఉండి కూడా మేమంతా కూడా ఆయనకు సపోర్టుగా ఉంటూ ఒక గుమస్తా, ఒక కమిషన్. కైగూరి హనుమంతు ప్రథమ వర్ధంతి సందర్భంగా మార్కెట్లో కార్మిక వర్గానికి అనేక రకాలైనటువంటి ఇక్కడ మహిళలకు కూడా భోజనం. కీర్తిశేషులైనటువంటి కైగూరి వీర హనుమంతు గారు మా యొక్క మిత్రుడు, మా యొక్క సోదరుడు. అటువంటి మిత్రుడు ఈరోజు లేకపోవడం చాలా దురదృష్ట కారణం. అదేవిధంగా తను లేని లోటు మాకు 1 సంవత్సరం పాటు మా కళ్ళ ముందే కనబడుతుంది. అటువంటి తీరుని గుర్తు తెచ్చుకొని ఈరోజు తన చనిపోయిన